ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులపై తెలంగాణ స్టేట్ మెడికల్ అసోసియేషన్ వైద్యుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని వరంగల్ జిల్లా ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పేర్కొన్నారు. కిలా వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని కిలా వరంగల్ మండలంలో అమరవీరుల జంక్షన్ వద్ద ఆర్ఎంపీ వైద్యుల కుటుంబ సభ్యులు మరియు గ్రామ పెద్దలతో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి కిల్లా వరంగల్ తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించారు. 40 సంవత్సరాల నుంచి గ్రామాల్లో ప్రాథమిక వైద్యం అందిస్తూ ఎంతో మంది రోగులకు ప్రాణదానం చేశాం, కానీ తెలంగాణ రాష్ట్ర వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఆర్ఎంపీ క్లినిక్ లో ఇంజెక్షన్ కూడా వేయొద్దంటూ దాడులు నిర్వహించి తమని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున ఆర్ఎంపీలపై జరిగిన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేము గత దాదాపు 5-6 నెలల నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి. చాలామంది ఊళ్ళల్లో దాడులు జరిగి చిన్న ఏదైనా ఇంజక్షన్ కనబడి ఏది వాటి కేసులు చేసి మా మీద నార్కోటిక్ డ్రగ్స్ ఏదైనా మా పైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఎలా జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు హాస్పిటల్కి వాళ్ళు డ్రైవ్ చేయడానికి వస్తారు. ఐఎంఏ మన టీఎస్ఎంసీ, ఎన్ఎంసీ వాళ్ళు విపరీతంగా దాడులు చేయడం జరుగుతుంది మా పైన. టీఎస్ఎంసీ, ఎన్ఎంసీ అనేది ఏంటి అంటే, ఇవి ఒక సంస్థ, ఇది గవర్నమెంట్ కాదు. వీళ్ళు మా పైన దాడులు చేసి మా దగ్గర ఏదైనా చిన్న డైక్లోఫినాక్ ఇంజెక్షన్ దొరికినా కూడా అది ఒక పెయిన్ కిల్లరు, ఇది కిడ్నీలు ఖరాబ్ అవుతుంది. అదే రకంగా డెక్సామిథాసోన్ దొరుకుతుంది, ఇది ఒక స్టెరాయిడ్ అని చెప్పేసి, జైలటిన్ దొరుకుతుంది, నార్కోటిక్స్ కింద కేసులు నమోదు చేయజరుగుతుంది. మేము దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి ఇదే వృత్తి నమ్ముకొని బతుకుతున్నాము. కానీ ఇప్పుడు ఎన్నో లేని విధంగా ఇప్పుడు ఈ దాడులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ టీఎస్ఎంసీ, ఎన్ఎంసీ వాళ్ళు మా పైన విపరీతంగా దాడులు జరుగుతుంది. మేము ఈ రోజున 20-30 సంవత్సరాల నుంచి మేము మా యొక్క వైద్య సేవలను చేసుకుంటూ మా యొక్క పొట్ట గడుపుకుంటున్నాము. కానీ ఇన్ని రోజుల నుంచి లేని ఇప్పుడే మా పైన విపరీతమైన దాడులు చేస్తున్నారు. దీనివల్ల మేము మానసికంగా చాలా బాధపడుతున్నాము. ఇంజక్షన్ ఇవ్వద్దంటున్నారు. అదే రకంగా మాకు ఏమైనా కూడా మీరు ఏవి ఇవ్వద్దు, ఏం చేయొద్దు, ఏదైనా ఉంటే మా దగ్గర పంపించి చేయమని ప్రాథమిక వైద్యం గ్లూకోజులు పెట్టినా కూడా కేసులు పెట్టి మా మీద కొంతమంది మీద కేసులు చేసి దీని మీద నాన్ అవైలబుల్ వారెంట్లు ఇష్యూ చేయడం జరుగుతుంది. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ప్రజలకు తెలవాలని చెప్పేసి మేము గత 3 రోజుల నుంచి మేము 4 రోజుల నుంచి ఈ యొక్క పెయిన్ సిరంజ్ డౌన్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజల నుంచి చాలా మాకు మద్దతు వచ్చింది. అయ్యో, ఇన్ని రోజుల నుంచి లేని బాధ ఇప్పుడెందుకు వచ్చింది మీకు? మీరు ఇన్ని రోజు నుంచి బాగానే వైద్య సేవలు చేశారు, మీరు మాకు ప్రాథమిక వైద్యం కంపల్సరీ చేయాలని చెప్పేసి ప్రజల యొక్క కోరిక మేరకు ఈ రోజున మేము మా వాడలో ఉన్నటువంటి మా ఏరియాలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరినీ కలిసి, అన్న మాకు ఈ రకంగా జరుగుతుందన్న, మా పరిస్థితి ఏంటి? మేము మా పిల్ల బాబులను కొంతమంది 80% అచీవ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, 50% చేసిన వాళ్ళు ఉన్నారన్న. మేము గవర్నమెంట్ని ఏం అడగట్లేదు. కనీసం మా వైద్యం మేము చేసుకొని, మేము ప్రాథమికంగా వైద్యం చేసుకొని, మేము ఆపరేషన్ థియేటర్లు పెట్టట్లేదు, ఆపరేషన్ చేయలేదు, సర్జరీ చేయలేదు. మా దగ్గరకు వచ్చిన పేషెంట్లను 2-3 రోజులు మాత్రమే వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి తర్వాత తగ్గకపోతే ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని అందరినీ వేరే హాస్పిటల్ పంపడం జరుగుతుంది. అంతేగాని మా సొంతంగా థియేటర్లు కానీ ఏం కానీ పెట్టుకోవడం చేయట్లేదు. ఈ యొక్క విషయం మీ అందరూ తెలుసు అని చెప్పి పెద్దలందరినీ కలిసిన తర్వాత, సరే ఓకే మనందరం కలిసి ఈ రోజున వెళ్ళి ఒక మెమోరాండం అనేది ఇద్దామని చెప్పేసి వీళ్ళందరూ ప్రజలతో కూడా మేమందరం మాట్లాడి మొత్తం మండల్ మెజిస్ట్రేట్కి ఇద్దామని చెప్పేసి ఈరోజు జరగడం జరిగింది. మేము గత 20-30 సంవత్సరాల నుంచి ఇదే వృత్తి నమ్ముకుంటున్నాము. మేము ఈ వయసులో వేరే పని చేయలేము మేము. కాబట్టి మా యొక్క వృత్తిని మా యొక్క పరిధిలేందో చెప్తే మేము దాన్ని బట్టి మేము ముందుకెళ్ళి చేసుకుంటాం. అదే రకంగా మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు మాకు ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. దానికి మేము అందరము కొంత అమౌంట్ కూడా కట్టడం జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగింది కదంటే, అతను ట్రైనింగ్లు ఆపడం జరిగింది. ట్రైనింగ్లు ఆపిన తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు మమ్మల్ని ఏమనలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మా మేనిఫెస్టో కూడా వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో పెట్టిన తర్వాత మరి మేము అందరం సీఎం గారి దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇస్తున్నాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు తెల్లారి మనం దాడులు చేస్తున్నారు. సీఎం గారు చెప్పినా కూడా వాళ్ళు ఐఎంఏ వాళ్ళు కానీ ఎన్ఎంసీ వాళ్ళు కానీ వినట్లేదు. అదే రకంగా రాజనరసింహారెడ్డి, ఇంతకుముందు మన గవర్నమెంట్లో పనిచేసిన రాజనరసింహారెడ్డి గారు ఇందులోనే అప్పుడు ఈ మన హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా అతను ఉన్నాడు. అతనికి ఈ విషయం అంతా తెలుసు. మేము రాష్ట్ర నాయకులు అందరూ మెమోరాండాలు ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత దాడులు ఎక్కువవుతున్నాయి. కాబట్టి మాకేంటంటే ప్రజల యొక్క మద్దతు ఉన్నది కాబట్టి మేము ఇన్ని రోజులు ఉండగలుగుతున్నాం. అదే రకంగా మీరు వైద్యం చేయొద్దు అంటున్నారు, కరెక్టే. మీరు ఎక్కువ ఈ రోజులలో సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లు బయటకు వస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి అని చెప్పి మీరు అడుగుతున్నారు, కరెక్టేనండి. సరే ఓకే, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వైద్యం చేసుకుంటా మా పక్కకు పెట్టుకొని నడుస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళు నడుస్తున్నప్పుడు మరి వాళ్ళ పేషెంట్లు మా దగ్గర రాకుంటే సరిపోతుంది కదా.
కాబట్టి మేము ఆర్ఎంపీలో అనేది కన్ఫర్మ్ అయిపోతాం. కానీ ఉన్న రోజులు మాత్రం దయచేసి మమ్మలను బతకనియండి. అంతేగాని మనం మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ దాడులు జరుగుతున్నాయి అనగానే పేషెంట్ల దగ్గరకు వచ్చినప్పుడు దొంగలాట లంగలాట అని చెప్పేసి దొంగ డాక్టర్లు వీళ్ళు ఫేక్ డాక్టర్లు అని చెప్పేసి మమ్మల్ని అంటే 20-30 సంవత్సరం మేము ఉండేసరికి ప్రజల్లో కూడా ఇది నిజమా వీళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ప్రజల్లో కూడా దురభిప్రాయాలు వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ అర్థం చేసుకొని ఎన్ఎంసీ దాడులను వెంటనే ఆపాలని కోరుకుంటూ నా పేరు నరేంద్ర శ్రీనివాసు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు.